వెల్కమ్ బ్యాక్. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదం తనపై ఉందన్న ఆయన తాను స్థానికుడినేనని తెలిపారు. తాను లోకల్ వ్యక్తినని తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం తగదన్నారు. తనకు షామీర్పేట్ దేవరై అంచెల్లో ఇల్లు ఉందని గుర్తు చేశారు. కీసర మండల కేంద్రంలోని కరీంగూడ గ్రామంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతుల సమావేశంలో పాల్గొన్న మాజీ ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా మోదీకి ఓటు వేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. నా దేశ ప్రజలు కోరుతున్న అయోధ్య రామ మందిరం కట్టి తీరాలని చెప్పి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అందరినీ ఒప్పించి మెప్పించి అతి తక్కువ కాలంలో ఇవాళ ఆ ఆలయాన్ని నిర్మించి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోదీ. ఇక్కడ కట్టడం కాదు, గల్ఫ్ దేశాలు, మన గల్ఫ్ దేశాలు. అరే ఇంకేం పంపిస్తామంటారా మీరు? ఇంకా పాత పద్ధతిలో సనాతన పద్ధతిలో ఉండకండి. టుడే గ్లోబల్ విలేజ్, ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా పోయి బతకొచ్చు అని చెప్పి మాట్లాడి మన గల్ఫ్ దేశం పోయి మా ప్రజలు ఇక్కడ ఉంటుండయా, మా భారత ప్రజలు, మా హైందవ సాంప్రదాయ ప్రజలు ఉంటుంది ఇక్కడ, మా వాళ్లకు పూజ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కడ ఆ రాజును ఒప్పించి ఇంత జాగ తీసుకొని బ్రహ్మాండమైన ఆలయాన్ని గల్ఫ్ దేశంలో కట్టించిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ.